చేరి కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామం పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాప్రేమలో మరి ఇక 2-3 రోజుల్లో స్టార్ కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. చిన్న స్టార్లు, పెద్ద స్టార్లు, వైట్ స్టార్లు, బ్లూ స్టార్లు, రెడ్ స్టార్లు, ఏమండి 10 అడుగుల స్టారు, 20 అడుగుల స్టారు, మరి దానికోసం ప్రయాస. ప్రియులారా, ఆత్మక సంబంధించి ఆ కార్యక్రమం చేయట్లేదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో చేస్తూ ఉన్నారు. అరుచుకుంటూ, గేలి చేసుకుంటూ, లేకపోతే ఎగతాళి మాటలు మాట్లాడుకుంటూ, అర్ధరాత్రులు మందు దాగి కొంతమంది రకరకాలుగా ఈ స్టార్ని కట్టడం నేను చూశాను. అలాంటి సందర్భంలో దేవుడికి మహిమ వస్తుందా? నిజంగా స్టార్ అనేది స్వయం ప్రకాశము కలిగినది, అంటే దానంతట అదే ప్రకాశించగలిగింది స్టార్ అంటే. మరి మన ఇంట్లో ఎవరికి ప్రకాశం రావట్లా. స్టార్ అయితే పెడుతున్నాం కానీ ప్రకాశమంగా వాళ్ళ హృదయాలు ఎవరు కూడా తెరవబట్టలేదు. నీ యొక్క ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి అని దావీదు దేవుడిని అడిగాడు. ఏదంట? ఆయన ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి, నా యొక్క రహస్య పాపములన్నీ కూడా నేను ఒప్పుకుంటాను అంటాడు. అసలు ఈ క్రిస్మస్ అనేది ఎవరు స్థాపించారు అని అంటే రోమన్ కేథలిక్ వాళ్ళు స్థాపించారు. రోమీయులు దేవుణ్ణి ఎరగక ముందు విగ్రహారాధికులు. వాళ్ళ దేశం నిండా విగ్రహాలు ఉంటాయి. ప్లస్ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వారాల పేర్లన్నీ కూడా వాళ్ళ యొక్క దేవుళ్ళ పేర్లే. ఇప్పటికీ కూడా ఏ పేర్లు? సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అని 7 రోజులు 7 దేవతలు, వాళ్ళ దేవతల పేర్లే. మరి వాటిని ఏం చేశారంటే వాళ్ళే క్యాలెండర్ తయారు చేసి ఆ పేర్లను ఆ యొక్క వారాల్లో పెట్టేసేసి ప్రపంచం మొత్తం కూడా మరి ఒక రకం చెప్పాలంటే దేవతల్ని మనము పిలుస్తున్నట్టు, దేవతల్ని గుర్తు చేసుకుంటున్నట్లు. సరే, ఆ వివరం కావాలంటే మరొక వీడియోలో మనము మాట్లాడుకున్నాం. అయితే ఈ క్రిస్మస్ని వాళ్ళు అన్యులు కాబట్టి మళ్ళీ అన్యులందరూ కూడా తిరిగి దేవుడు వైపు తిరగాలి కాబట్టి, ఆ రాజు కాబట్టి రాజే నమ్మాడు కాబట్టి దేవుణ్ణి ఇక ఒక శాసనం చేసేసి ఇక నుండి నా పుట్టినరోజు కాదు యేసయ్య పుట్టినరోజు చేసి పండుగ చేసుకుందాం. కాబట్టి అది మరి డిసెంబర్ 25వ తారీఖుకి వచ్చినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. కాదు నిజంగానే డిసెంబర్ 25 అని. మరి అతనికి తెలుసో లేదో మనకు తెలియదు. అతనికి చరిత్ర లేకపోతే ఆయన గురించి, పుట్టుక గురించి మరి కాన్స్టాంటినోపుల్కి తెలుసో లేదో మనకు తెలియదు. కానీ దేవుడిని నమ్మాడు కాబట్టి నా పుట్టినరోజు బదులుగా దేవుని పుట్టినరోజు అని చెప్పాడు. కాబట్టి ఇది దేవుని పుట్టినరోజా లేకపోతే ఆ యొక్క రాజు యొక్క పుట్టినరోజా అనేది మీరే తేల్చుకోవాల్సిందిగా కోరుతాము. అయితే ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత, యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత, ఆ తర్వాత ఒక 1000 లేదా ఒక 1500 సంవత్సరాల తర్వాత అన్ని దేశాలకి లేదా కొన్ని దేశాలకి పరిమితమైంది. ఆ తర్వాత 1800 నుండి దీని యొక్క ప్రాశస్త్యము ఎక్కువైంది. అంటే గత 200 సంవత్సరాలుగా. ఇప్పుడు మరీ విరివిగా ఎక్కడ పడితే అక్కడ మరి చర్చెస్ అనేవి ఎక్కువగా స్థాపించబడ్డాయి. నేను మందిరం కట్టినప్పుడు చర్చెస్ ఏం లేవు, కానీ ఈ 20-30 ఏళ్లలో అనేక చర్చీలు కొత్త పక్కనే పుట్టుకొచ్చాయి. అలాగే నల్లబడిలో కూడా మనం కట్టినప్పుడు ఒక చర్చి కూడా లేదు, ఇప్పుడు 7 చర్చీలు వచ్చాయి. కొండూరులో కూడా మన చర్చి తరఫున ఇంకొకటి లేదు, కానీ తర్వాత ఒక 2 సంఘాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి రకరకాలుగా విస్తరించింది. ఇప్పుడు ఒకే గ్రామంలో ఒక సంఘం చేస్తే మరొక సంఘము మరొక రోజున చేయటం. వారు 10 అడుగులు పెట్టారంటే మేము 12 అడుగులు పెడతాం. వాళ్ళు భోజనాలు పెట్టారంటే మేము మాంసం పెడతాం. వాళ్ళు కేకులు ఇచ్చారంటే మేము డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. రకరకాలుగా గుడ్డలు ఇస్తాం, దుప్పట్లు ఇస్తాం, లుంగీలు ఇస్తాం, చీరలు ఇస్తాం అని పోటీతోటి చేస్తూ ఉన్నారు.
దేవుడిని నిజంగా ఆహ్వానించలేకపోతా ఉన్నారు. హృదయంలోనికి దేవుడైతే రావట్లా. ఇవన్నీ వస్తూ ఉన్నాయి. డబ్బులు ఇవ్వాలట, ఎంత ఇద్దాం, ఒక 800 ఇద్దాం, 1000 రూపాయలు ఇద్దామా, ఇదే రందిలో ఉంటున్నారు. అయిపోయింది, ఒక 1000 రూపాయలు ఇచ్చి పండగ చేసేసుకున్నాం అనుకుంటాం. అయితే అన్యజనులకి దేవుడు తెలియదు, యేసు ప్రభు అంటే తెలియదు. కాబట్టి నీకు స్నేహితులు ఉంటారు, లేదా నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు. నువ్వు ఉంటున్నది క్రిస్టియన్ పేట కాదు, క్రిస్టియన్ లొకాలిటీ కాదు, హిందూ లొకాలిటీలో ఉంటున్నావు. కాబట్టి నీ ఇరుగు పొరుగు వారంతా కూడా అన్యులే. నీ స్నేహితులుగా ఉన్నవాళ్ళు అన్యులే. నీ బంధువులు దేవుడి దగ్గరికి రాకుండా ఉన్నవాళ్ళు కూడా అన్యుల కింద లెక్కే. ఏమండి, నీ రిలేషన్లో వాళ్ళు కావచ్చు, నీ యొక్క చుట్టుపక్కల వారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, రక్షణ లేని వారిని కనీసము క్రిస్మస్ దినానన్న ప్రభు సన్నిధికి నువ్వు నడిపించగలిగావా? ఎందుకంటే కుటుంబము నడవకుండా ఇతరులను మనం ఆహ్వానిస్తే మనల్ని తెలిసిన వాళ్ళు కొంచెం ఎగతాళిగా చూస్తారు. నీ కుటుంబంలో వాళ్ళు రారు కానీ మేము రావాలా అన్నట్టు. కాబట్టి ముందుగా మనం ఏం చేసుకోవాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుడి సన్నిధికి రావటం లేదో వారిని నడిపించే ఏర్పాటు చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా అలాగే ఊరుకుంటావు? రాకడ ఇప్పుడే వస్తే ఏమవుతుంది అనేది ఎవరు కూడా గ్రహించటం లేదు. దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, ఈ యొక్క క్రిస్మస్ని చేయాలి అంటే తప్పనిసరిగా ఈ సంఘానికి నీకు తెలిసిన వారు లేదా ఎరగని వారు క్రీస్తుని ఒకరినన్నా కనీసం దేవుడి సన్నిధికి రావాలి. నేను త్యానండి, నేను ఒక్కదాన్నే వస్తాను, నేను ఒక్కడే వస్తాను అని అంటే ఇక నీవు దేవుడిని ప్రేమించిన విధానం లేదు. ఒక హోటల్లో అన్నం తిన్నా కూడా బాగుందా అంటే బాగుందండి, అక్కడికే వెళ్ళండి అని చెప్తాం. ఒక డాక్టర్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాడంటే ఆయన బాగా చూస్తాడండి, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తాం. లేదా ఒక సంఘానికి వెళితే బాగా అక్కడ కానుకలు ఇస్తారండి, అక్కడికి వెళదాం. అదైతే మనకి బహుమానాలు ఇస్తారండి ప్రతి వారము ఆదివారము, కాబట్టి అక్కడికి వెళదాం. భోజనాలు పెడతారండి, పలావ్ పెడతారండి, డబ్బులు అడగరండి, మరి ఎంతమందికి వచ్చినా పెడతారండి, కాబట్టి అక్కడికి వెళదాం. కాబట్టి ఒక ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమం జరుగుతుందే తప్ప క్రీస్తుని అంగీకరించే కార్యక్రమాలు ఇది జరగట్లేదు. నేను చాలాసార్లు అనుకునేవాడిని, జనవరి 1 లేకపోతే డిసెంబర్ 31 బాప్తిజాలు తీసుకుంటున్నారు. యేసు ప్రభు పుట్టినరోజున నేను బాప్తిజం తీసుకుంటానండి, ఎందుకంటే యేసు నాలో పుట్టాడు కాబట్టి నాకు బాప్తిజం ఏంటి అని అడిగేవాళ్ళు కావాలి. అర్థమవుతుందండి. మా పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా ఏలియా లాంటి రోషము గల సేవకునిగా మమ్మల్ని మార్చండి, రోషము కలిగిన సేవ. అలాగే ఎలీషాలాగా నాయనా నీ నామాన్ని మహిమపరిచే సేవ మాకు దయచేయండి అడిగేవాళ్ళు లేరు, ప్రార్థించేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ గురించి అసలు మీకు తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? యేసు ప్రభు పుట్టినంట, అబ్బా ఎన్ని కొత్త పాటలు వచ్చాయో, కొన్ని 100,000 పాటలు వచ్చాయి. అన్ని పాటలు పాడుకోదగినట్టుగా ఉన్నాయి అన్ని చర్చిల్లో ఉండవు. ఎందుకంటే అదంతా కూడా ఇన్స్ట్రుమెంట్ల మీద పాడే పాటలు, అంటే బాగా మంచి మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న చోట. లేని చోట క్వైర్ ఉండదు, సంఘస్థులే వారికి వచ్చినట్టుగా పాడుతూ ఉంటారనేది చాలా చోట్ల నేను గమనించాను. పెద్ద పెద్ద చర్చెస్లో మాత్రం ముందుగానే వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ పాటలన్నీ సెలెక్ట్ చేసుకొని వరుసగా ఒక్కొదానమ్మటి ఒకటి, అలాగే వాక్యం చదివేవాళ్ళు, పాట పాడేవాళ్ళు, స్పెషల్ సాంగ్ అనేవాళ్ళు, అలాగే స్పెషల్ మెసేజీ, ఇలాగా చేస్తాం. మనము ఎంత విన్నా కూడా బుర్రకెక్కట్లేదు అని అంటే మనం దేవుడి వైపు సరిగా చూడలేదు, వింటలేదు అని అర్థం. మరి విన్నవాడు తప్పనిసరిగా చేయాలి. వినుట వలన విశ్వాసం వస్తుందని బైబిల్ తెలియచేస్తూ ఉంది. అలాగే ప్రియులరా, అన్యజనులను ఆకర్షించడానికి మరి కొంతమందిని నువ్వు దేవుడి సన్నిధికి నడిపిస్తావా? ఆ నడిపించిన వాళ్ళకి నువ్వు సువార్త చెప్పి మరి రెండమ్మా దేవుడు మహిమగల దేవుడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మనసులు మార్చే దేవుడు, జీవితాలు మార్చే దేవుడు, మనలను తన రాజ్యమునకు తీసుకొని పోయే దేవుడు. ఎంతసేపు కూర్చున్నా నిద్ర రాకుండా ఏం ఆగదు కదా నీకు? అదేంటో అర్థం కాదు. ఇప్పటికి 3 సార్లు తూలేవు, మరి ఎందుకు నిద్ర వస్తుందో నాకు అర్థం కాదు.
ఎన్నిసార్లు మరి అట్లా ఎందుకు తోలుతావో మాకు అర్థం కాదు. కాబట్టి నిద్ర అనేది మంచిది కాదండి. ఎందుకంటే అసలు ఈ టైంలో అసలు నిద్రపోకూడదు, దేవుడి సన్నిధిలో పోకూడదు, అదే ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా నిద్ర అనేది పోకూడదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను గ్రహించవలసిందిగా కోరుతాం. ఈ క్రిస్మస్లో అయినా మీ కుటుంబం అంతా కలిసి ఆరాధిస్తామండి అని ఏమైనా తీర్మానం తీసుకున్నావా? ఇప్పటికే 11 నెలలు అయిపోయింది. ఈ 11 నెలల్లో ఎప్పుడైనా ఏ రోజైనా నువ్వు కూర్చొని ప్రభువా రాబోతుందయ్యా క్రిస్మస్, మా కుటుంబం అంతా కనపడాలయ్యా అని ఏడ్చావా? ప్రార్థించావా? ఏదో చెప్తున్నావండి వింటలేదు అంటున్నావా? ఉపవాసం ఉన్నావా? కన్నీరు గార్చావా? నీ దోషాన్ని ఒప్పుకున్నావా? అప్పుడు నువ్వు వారిని పిలిస్తే వస్తాయి. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు అని అంటే మరి అది సరైనటువంటి రక్షణ కాదేమో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళతో కలిసిపోయేటువంటి మరి లోక ప్రేమ కుటుంబాల్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అలాగా? ఎందుకంటే మనం క్రీస్తుని ఎరిగి పాటలు పాడినా, కొత్త డ్రెస్సులు కొనుక్కున్నా, ఇంట్లోకి వెళ్ళేసరికి మళ్ళీ పాత పద్ధతులే ఉంటాయి. అరుపులు, కేకలు, తిట్లు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవటాలు ఇవే ఉంటాయి. కాబట్టి క్రీస్తుని ఎరగని కుటుంబం అలాగే ఉంటుంది. ఒక్కళ్ళు ఎరిగితే మరి సరిపోదు. పొలంలో ఒకవైపున నీళ్లు పెడితే రెండో వైపు ఏమవుద్ది? ఎండిపోతుంది. సహజం. పళ్ళను మనము ఒకవైపే తోముతామా? రెండు వైపులా తోముతాం. శరీరాన్ని 2 భాగాలుగా తోముతాం. అలాగే ప్రతిదీ కూడా మనము కంప్లీట్ చేయాలి అని అంటే కొంత మనం శ్రమ పడాలి. కాబట్టి ఈ కుటుంబం గురించి ఈ 11 నెలల్లో ఎన్ని పర్యాయాలు ఉపవాసం నుండి ప్రార్థన చేశాం. నేను చెప్తున్నానండి రావట్లేదనంటే ఒకరితో కుదరదు. అయ్యా నేను వారానికి ఒక్కసారి మా కుటుంబం గురించి ఉపవాసం చేస్తున్నా అని చెప్పగలిగిన వాళ్ళు సంఘాలు కనపట్ల. మారలేదు అంటావు తప్ప నువ్వు ముందు మారి నువ్వు ఉపవాస ప్రార్థన చెయ్యి, కన్నీరు గార్చు, నీ పాపాన్ని ఒప్పుకో, బహిరంగంగా ఒప్పుకో, సాక్ష్యం చెప్పు. ఇక ప్రతి నెల సాక్ష్యం చెబుతూ ఉండు. మా అబ్బాయి వస్తున్నట్టు నాకు దర్శనం వచ్చింది, ఇక మా ఆయన వచ్చినట్టు నాకు దర్శనం వచ్చింది, నాకు కనపడుతూ ఉంది, ఆయనే మోకరించి ప్రార్థన చేస్తున్నట్టుగా నాకు దర్శనం వచ్చింది, ఆయన చర్చికి వెళ్దామని అంటున్నట్టుగా దర్శనం వచ్చింది. ఈ మాటలు రావటం లేదు సాక్ష్యాల్లో, ఆ దర్శనాలు రావటం లేదు, ఆ కళలు రావటం లేదు. జనరల్గా మనం మాట్లాడినట్టుగా చెప్తున్నామండి రావట్లేదు నీ ప్రయాస ఎంత? క్రిస్మస్ వస్తూ ఉంది, మళ్ళా కనీసం నీ కుటుంబంలోని వాళ్ళు దేవుడి సన్నిధికి నువ్వు నడిపించలేకపోతున్నావు అంటే నువ్వు నిజమైన క్రైస్తవ బిడ్డవేనా? ప్రభుని ఎరిగిన వ్యక్తివేనా? క్రీస్తు మన హృదయములలో పుట్టాలి, మీ కుటుంబంలో పుట్టాలి. పశువుల పాకలో కాదు. పశువుల పాకలో పుట్టడం అయిపోయింది ఆయన. ఇక ఇప్పుడు రాబోయేది పశువుల పాకతో కాదు వచ్చేది, ఆయన గొర్రెపిల్లలకు కాదు, సింహం వలే వస్తున్నాడు, గర్జించు సింహం వలే. ఏమంటే మరి అలాగే అగ్నిగోణంతో వస్తూ ఉన్నాడు. మరి దాన్ని తట్టుకోవాలంటే మనం ఆయన బిడ్డలము అయ్యి ఉండాలి. సింహము ఏమి చేయకుండా ఉండాలంటే సింహ పిల్లలము అయ్యి ఉండాలి మనం. అలాగే క్రిస్మస్ ఇచ్చేటువంటి సంతోషము, ఆనందము, మరి శాంతి, సమాధానం మరి మన కుటుంబాలు అందరిలో కూడా మరి అనుభవించేటట్టుగా ఈ పండగ లేదా ఈ యొక్క దినం చేసుకోగలుగుతున్నారా? లేదు. ఈ లక్షణాలు ఉండలేదు. సంతోషము, ఆనందము, శాంతి, సమాధానం ఏమంటే ఇవన్నీ మనకు కలగట్లేదు. లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనం మనందరికీ తెలిసిన మాటే. మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు అన్నాడు? మీ కొరకు అన్నాడు. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు కాదా? మీ ఇంట్లో నలుగురుంటే ఒక్కదానివే వస్తున్నావే, మరి మిగతా ముగ్గురికి కాదా? చదవండి మాట. మీ కొరకు బాగా గుర్తుపెట్టుకోవాలి మాట. మనకు కాదులే అన్న బాకు. మీ కొరకు అంటే మనందరి కొరకు ఆయన పుట్టాడు. ఏదో ఇంటికి ఒకళ్ళో ఇద్దరో కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి కొరకు కూడా పుట్టాడు ఆయన. ఇది గ్రహించుకోలేకపోతున్నారు.
చర్చెస్ మరి పూర్తిగా నిండటం లేదు. ఎందుకంటే గుంటూరు పట్టణంలో దాదాపు 6 లక్షల మంది ప్రజలుంటే అన్ని చర్చిల్లోనికి వెళ్ళే పిల్లల్ని తీసుకున్నా కూడా 1,05,000. అంటే మిగతా 5 లక్షల మంది ప్రజలు దేవుడి సన్నిధికి వెళ్ళటం కానీ, కనీసం క్రిస్మస్ రోజున వెళ్ళటం కానీ జరగటం లేదు. తీసుకురాలేకపోతున్నాం. ఏమంటే ఈ సంవత్సరం 1,00,000 మందే వచ్చారు, వచ్చే సంవత్సరం 2 లక్షల మంది వచ్చినట్టుగా ఉన్న టార్గెట్ పెట్టుకుంటున్నారు విశ్వాసులు. లేదు, మా ఇంటి పక్క వాళ్ళని, మా ఇంటి వారిని అందరినీ తీసుకెళ్తానండి. చర్చి సరిపోనంతగా, పట్టరానంతగా తీసుకెళ్ళి 2 సర్వీసులు లేదా 3 సర్వీసులు, క్రిస్మస్ రోజున 5 గంటలకి తెల్లవారుజామున ఒక సర్వీస్ మొదలుపెట్టి 6:30కు ముగించి మళ్ళీ 7 గంటలకి మరొక సర్వీసు, మరి అలాగే మరలా 8:30కి ఇంకొక సర్వీసు చేసి అందరినీ సన్నిధికి నడిపించుకునేటట్టుగా అవకాశము కలగజేయాలి. తీసుకురావాలి. మొదటి సర్వీస్కి రాలేకపోయాం, రెండో సర్వీస్ రాలేకపోయాం, మూడో సర్వీస్, ఎలాగైనా సరే దేవుడి సన్నిధికి నడిపించాలి. ప్రియులారా, ఈ యొక్క ఆశ, ఈ యొక్క జిజ్ఞాస, ఈ యొక్క కోరిక, ఈ యొక్క మనస్సు నీకు కలిగి ఉండాలనేది దేవుడు. ఎందుకని అంటున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళందరి కొరకు రక్షణ కావాలి. ప్రియులారా, మరి మనము ఈ క్రిస్మస్ పేరుతో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ప్రపంచంలో ఈ పండగప్పుడు జరిగేంత వ్యాపారము ఇంక ఏ పండగకి జరగదట. ఎందుకని? ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. ప్రతి చిన్న ఇంట్లో కూడా ఏదో వాళ్ళ అమ్మగారు ఇచ్చినటువంటి స్టార్ కూడా పెడతాడు వాడు. అయ్యో కరెంట్ ఖర్చు అవుద్ది అని అనుకోడు. ఆ స్టార్ పెట్టే లైట్ పెడతాడు, రాత్రి అంతా వెలుగుద్ది దరిదాపు ఒక 4 రోజుల పాటు. వాడేమీ దిగులు పట్టలేదు, లైట్ వెలిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇలాగా మరి వాళ్ళు పాతవి పేదవాళ్ళకో లేకపోతే పని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ కొత్తవి కొంటారు. వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. డెకరేషను, లైటింగు, ప్రియులరా, అలాగే స్టేజెస్, మరి అలాగే కొరియోగ్రాఫర్సు, మేకప్ కిట్లు, ఎన్ని రకాలు అనుకుంటున్నారు. క్రిస్మస్ చెట్టు, క్రిస్మస్ తాత డ్రెస్సులు, ఒకటి కాదండి. మరి అలాగే కేకులు వ్యాపారం, విపరీతంగా కేకులకు వస్తారు. మరి అలాగే దేవుని యొక్క ప్రేమలో మంచి మంచి వస్త్రాలు ఎంత కాస్ట్లీ అయినా కొనుక్కుంటాం. వ్యాపారము ఇప్పుడు జరిగినంతగా ఎప్పుడు జరగదు. ఒక 1 నెల రోజుల పాటు వ్యాపారస్తులకి అందరికీ కూడా ఇదొక పండగే. పిల్లరా, ఆలోచించండి. క్రిస్మస్ దినాల్లో జరిగేటువంటి వ్యాపారము మరి నువ్వు గమనించావా? నువ్వు కూడా చేసే ఉంటావు షాపింగ్ అనేది. అంతేకాదు పిల్లరా, క్రిస్మస్ అనేది అన్ని రకాల మరి షాప్స్కి ఫుల్గా, అది హిందూ షాపా, క్రిస్టియన్ షాపా, ఫ్యాన్సీ షాప్ అని లేదు, అన్ని షాపుల్లో కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అని బోర్డులు పెడతారు. కొంతమంది అయితే క్రిస్మస్ తాత వేషం వేయించి ఒక అతను నిలబెడతా ఉన్నారు షాపింగ్ కాంప్లెక్స్ల ముందు. అలాగే కొంతమంది చెట్టును అలంకరించి వాళ్ళ యొక్క షాపుల్లో పెట్టుకుంటా ఉన్నారు. ఇలాగా మనం చూసి క్రైస్తవుల్ని ఆకర్షించటానికి వ్యాపారం. అరే, ఇది కూడా ఒక క్రిస్టియన్ షాప్లానే ఉందిరా, అన్నీ దొరుకుతాయంట ఆపదండి. కాకపోయినా కూడా వ్యాపారం కోసం వాళ్ళు ఏదైనా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదొక ట్రెండ్గా మారిపోయింది. క్రిస్మస్ రోజు పిల్లరా మరి ఆయన్ని స్మరించుకోవడానికి దేవుని యొక్క ప్రేమలో మనము రకరకాలైనటువంటి పద్ధతులు, డ్రెస్సు, అలాగే షూ, చెప్పల్సు, హెయిర్, మేకప్, మరి ఇలాంటివన్నీ కూడా, మరి డియోడ్రెంట్స్ వాడటం, మరి ఇలాంటివన్నీ కూడా మరి ఎంతో అట్రాక్షన్గా కొత్తగా కనపడాలి అని అనుకుంటున్నాం. కానీ నీ హృదయం కొత్తగా మారిందా లేదని చూడాలి. డ్రెస్సు కొత్తది, నగలు కొత్తవి, హెయిర్ డై కొత్తది, మరి నువ్వు వేసుకున్న రింగ్స్, చెప్పులు అన్నీ కూడా కొత్త కొత్తవి కొన్నావు, కానీ నీ హృదయం మాత్రం మారల. హృదయం అంతే ఉంది, దానికి మాత్రం మేకప్ మాత్రం చాలా ఎక్కువగా చేసేస్తున్నాం. కాబట్టి మందిరాలు కూడా అలాగే మేకప్ చేస్తున్నాం. అరే, వాళ్ళు అంత బాగా చేశారంట, మనం కూడా కడదామా? కడితే కనీసం ఒక 50,000 అవుద్దంట. 50,000 కాదులే, కొంచెం తక్కువలో కడదాంలే అంటే పోటీలు పడి డబ్బులు వసూలు చేసుకుంటూ మరి ఇలాంటి పండుగలు
చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రియులారా, ఇండ్లలో మరి ఈ పలావులు వండుకోవటం, అప్పలు వండుకోవటం అదొక సందడి కార్యక్రమం. ఒక ఆయన పాట రాశాడు, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఏమంటే ప్రభువారు పుట్టినప్పుడు సందడి ఉందా? ఎక్కడుందండి? అందరూ కూడా దేనికి వచ్చారు? ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వచ్చారు. స్థలం కోసం వెతుక్కుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఏముంది అక్కడ పండగ? అక్కడేం పండగ లేదు. పోనీ యేసుప్రభు వారు పశువుల దొడ్లో పుడితే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈయన దేవుడైనా ఆయన మొక్కారా? అది లేదు. పోనీ మరియమ్మ కానీ లేకపోతే యోసేపు కానీ, ఏమండి మాకు పుట్టిన అబ్బాయి యేసుక్రీస్తు అని ముందుగానే మాకు చెప్పాడు, పుట్టాడు అంటే మరి అది ఎలా ఉండేదో. కానీ అలాంటి సువార్త ఏం చేయలేదు వాళ్ళు. వాళ్ళ భర్త కూడా ఎవరికి చెప్పలేదు. పిల్లరా, మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో ఆ క్యాంపులో, అంటే ఈ ప్రజాసంఖ్య రాయడానికి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారో మరి వివరం అయితే లేదు. కానీ జ్ఞానులు మాత్రం 1.5 year తర్వాత వచ్చారు. అప్పటికి ఆయన్ని కూడా ఏమన్నారంటే శిశువు అన్నారు. శిశువుని చూచి, మరి అంతే కదా, 1.5 year అంటే శిశువు కింద లెక్కే పెద్ద ఏమీ కాదు కదా. కాబట్టి గుర్తుపట్టే స్టేజ్ ఉంటుంది 1.5 year అంటే. కాబట్టి 1.5 yearలో వచ్చిన జ్ఞానుల్ని మనం ఫోటోలో చూస్తే ఇంకా ఆయన్ని తొట్టిలో పడుకుని, పశువుల తొట్టిలో పడుకున్నట్టుగానే కనపడుతూ ఉంది ఫోటోలో అయితే. అంటే జ్ఞానులు వచ్చినప్పుడు ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అప్పటికి 1.5 year అయిపోయింది. ఆయన 1.5 year నుంచి ప్రజాసంఖ్య రాయడానికి అక్కడ ఉన్నారా? ఎందుకుంటారు? సంవత్సరంన్నర ఉంటారండి ఎవరైనా ప్రజాసంఖ్య రాయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అలాగా కష్టం కదా. అలా వాళ్ళు ఊర్లో వెళ్ళిపోతేనే కుదరదు. కాబట్టి ఏది సరైనటువంటి సిట్యువేషను నాకు అర్థం కావట్లేదు. జ్ఞానులు అయితే వచ్చారు, చూశారంట, శిశువుని చూశారట అంటున్నారు. కాబట్టి 1.5 year బాయ్ని శిశువుగా చెప్పారు, మంచిదే. కానీ ఆ టైంలో బెత్లెహేంలోనే ఉన్నాడా? అన్ని సంవత్సరాలు ఎందుకున్నాడు? ఇవన్నీ మనకు ప్రశ్నలే. అయితే మనం దాని గురించి కాంట్రవర్సీగా వెళ్ళొద్దు. దేవుని యొక్క ప్రేమలో పేరుకు మాత్రమే క్రిస్మస్, కానీ మనకు మనమే ఆరాధన చేసుకుంటాం. అదేంటండి? మేము యేసుప్రభుని ఆరాధన చేస్తున్నాం కదా. అమ్మ నీ ఒంటి ఆరాధన అంటే మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, అలాగే వస్త్రాలు, నగలు, మరి ఇలాంటివన్నీ పెట్టుకున్నావు. నువ్వు వాటిని ఆరాధిస్తూ ఉన్నావు. గుడ్డలను ఆరాధిస్తావు, నగలను ఆరాధిస్తావు, పలావుని ఆరాధిస్తావు. ఏమండి మరి ఇలాంటివన్నిటినీ నీవు స్వకీయంగా ఆరాధించుకుంటున్నావే తప్ప నిజంగా దేవుడికి మహిమ వచ్చేటట్టుగా ఏం పని చేసావు? కొత్త డ్రెస్ మంచిది, ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చావా చర్చికి? తేలేదు. ఓయ్, కాబట్టి ఎవరి ఆరాధన చేయడానికి వస్తున్నావు? యేసుప్రభుని అని చెప్తున్నావు. మరి యేసుప్రభుని ఆరాధన చేయాలంటే మరి అన్ని జనులందరూ కూడా నా నామం పేరిట వారు మోకాళ్ళు వస్తారు అని చెప్పి రాయబడి. మరి ఏది నువ్వేం చేస్తావు? కాబట్టి మనము ఆలోచించేయాలి. అంతేకాదు ఆయన చేసినటువంటి ఉపకారాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన టాలెంట్స్ అన్నీ కూడా చూపించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా అమ్మాయి బాగా డైలాగులు చెప్పుద్దండి, మా అమ్మాయి డ్యాన్స్ బాగా వేస్తుందండి, మా అమ్మాయి ర్యాక్ అండ్ రోల్ బాగా చేస్తుందండి, మా అమ్మాయి మంచి స్కిట్ ప్రిపేర్ చేస్తుందండి, మా అమ్మాయి మంచి కొరియోగ్రాఫర్ అండి, మంచి కాస్ట్యూమ్స్ని మా అమ్మాయి అరేంజ్ చేస్తుందండి. ఇలాగా అంటే నీకున్న టాలెంట్ని చూపించుకునే పండగ అయిపోయింది. ఆ పిల్లలు డ్యాన్సులు వేస్తూ ఉంటే మరి ఎంతో ఆనందంగా నువ్వు ఫీల్ అయిపోతా ఉన్నావు. వాళ్ళల్లో క్రీస్తు అనేటువంటి ప్రభువారు పుట్టారా? మరి ఎంతోమంది మన సంఘంలో కూడా దాదాపు ఒక 30-40 మంది మరి మంచి మంచి క్యారెక్టర్స్ వేశారు, స్కిట్స్ వేశారు, మరి డ్యాన్సులు వేశారు, వాక్యాలు చెప్పారు. కానీ వాళ్ళంతా ఇప్పుడు రక్షణలో ఉన్నారా? లేదు, పాపంలో ఉన్నారు. నాకు అదే బాధ వేస్తుంది. ఎందుకు వీళ్ళు ఎదగలేకపోయారంటే ఇంట్లో తల్లిదండ్రులు సరిగా సువార్త అనేది లేదు. ఆ ఇంట్లో పాపం అనేది ఎక్కువ ఉంది.
అయ్యా నువ్వు ఇలా వేసావు, ఇదిగో ఈ ఫోటో చూడు, నువ్వు అప్పుడు చేసినటువంటి పోర్షన్ ఇది, నువ్వు ఇలా తప్పిపోకూడదు, అమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా లవ్ చేయకూడదు, నువ్వు ఇలాగా లేచిపోకూడదు, నువ్వు ఇలాగా మరి పరాయి వాళ్ళతో తిరగకూడదు అని ఏమని చెప్పావా? ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నిట్లో నువ్వు రకరకాల పోర్షన్లు వేసావు. మరియ పోర్షన్ వేసావు, జోసఫ్ పోర్షన్ వేసావు, గొల్లల పోర్షన్ వేసావు, మహారాజు పోర్షన్ వేసావు, మరి సాతాను పోర్షన్ వేసావు, రకరకాలుగా వేసావే. మరి ఎందుకని నీకు అవ్వటం లేదు అంటే నీ ఇంట్లో ప్రార్థన అనేది లేదు. స్టారు, ట్రీ, తాత, మరి సెమీ క్రిస్మస్లు, మరి అలాగే దేవుని యొక్క ప్రేమలో పిల్లరా, మరి ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉన్నాం. క్లీనింగు, మందిరాలు క్లీనింగు, అలాగే ఇళ్ళకి కూడా క్లీనింగ్ చేసుకోవటం, మరి ఇవన్నీ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో చేస్తున్నాం అనేది వాస్తవం. వాటికే ప్రాధాన్యత. ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు హౌస్. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఒళ్ళు క్లీన్ చేసుకుందాం, హృదయాన్ని క్లీన్ చేసుకుందాం, మనకు పట్టిన పాపాన్ని క్లీన్ చేసుకుందాం, ఇది లేదు. అవన్నీ పోయాయి. ప్రాధాన్యత అంతా దానికే వెళుతుందనేది వాస్తవం. ఎక్కడ చూసినా అవే కనబడతా ఉంది. ఇవాంజలిజం అనేది లేదు. ఇలాగా ఒక సంతలాగా తయారైపోతూ ఉంది పండగ అంటే. ఆ షాప్ ముందు అన్నీ దొరుకుతాయంట, బ్యాండ్లు దొరుకుతాయి, టైలు దొరుకుతాయి, రకరకాలుగా. అంటే ఇది ఎలా కనపడుతూ ఉంది అని ఆలోచన చేస్తే పిల్లరా, ఒక తిరణాలు లాంటిది అన్నమాట, ఒక జాతర లాంటిది. హిందువులు చేసేటువంటి ఆ పండుగలకి దీనికి తేడా ఏమైనా కనపడుతుందా అంటే ఏం కనపడదు. వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తాం. వాళ్ళు బోర్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళు మరి అలాగే లక్క పెడతలు కొనుక్కుంటున్నారు, రకరకాల వస్తువులు కొనుక్కొచ్చుకొని ఇది క్రిస్మస్ కొన్నాం, ఇది లేకపోతే జాతరలో కొన్నాం, ఇది తిరణాల్లో కొన్నాం అన్నట్టుగానే ఉంది. తిరణాలు అయిపోయింది ఇది. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో హిందువులు మరి ఊరేగిస్తుంటారు దేవుళ్ళని, విగ్రహాలను ఊరేగిస్తారు. మరి క్రిస్మస్ రోజుల్లో కూడా మరి ఆ యొక్క పల్లెలో ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవుణ్ణి మరి ఒక పశువుల తొట్టు లాంటిది తయారు చేసి దాన్ని ఒక బండి కట్టి ఆ బండి ముందు బ్యాండ్ మేళ వాయించుకుంటూ మరి దాన్ని ఊరేగిస్తున్నారు. తప్పు కదా అది. మరి వాళ్ళది మనం ఎందుకు అనాలి? మనమే ఆ పని చేస్తూ మనమే వెళ్ళి అక్కడికి దండం పెట్టుకొని అక్కడ కానుకలేసి వస్తున్నామే, మరి అలాంటి పని చేస్తున్నావు కదా అంటే నువ్వేమంటావు అంటే యేసుప్రభు కదండి, యేసుప్రభుని ఊరేగించమని అక్కడ రాశాడా? ఎందుకు ఊరేగిస్తున్నారు? తేరంట. తేరు ఎక్కడిది నీకు? రథాలు ఎక్కడి? ఎందుకు తీసుకొస్తున్నావు? హిందువులు చేసినట్టుగా నువ్వెందుకు చేయటానికి ఇష్టపడుతున్నావు? కాబట్టి దేవుని ప్రేమను చూపించాల్సిన మనము అన్యుల ఆచారాలని అభ్యసింపకూడని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో రాసినట్టుగా మనం అన్యుల ఆచారాలను అభ్యసింపకుండా ఉండాలి. ప్రభువారు చెప్పని పనులు ఇవన్నీ, దేవుడు చేయమని కోరలేనటువంటి పనులు ఇవన్నీ. అందరికీ మారు మనసు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనం మాత్రం మాయ మనసును తెప్పిస్తాం. బాలయేసుని గుడారంలో పెట్టి ఏమండి ఊరేగిస్తున్నారా? ఏదైతే బాలుడు, శిశువు అని నీవు సంతోషిస్తున్నావో, ఆరాధిస్తున్నావో ఆ క్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బతికాడు సజీవుడిగా, అంటే శరీర రీతిలో. అయితే ఈ 33.5 సంవత్సరాలలో ఆయన తర్వాత చనిపోతే మరి ఆయన ఈ బాలుడే, నువ్వు ఊరేగిస్తున్నటువంటి ఆ బాలుడు గురించి చెప్తూ యేసు నీ కొరకు పుట్టాడని చెప్పడమే కాకుండా యేసు నీ కొరకు చనిపోయాడు, ఈ బాలుడే పెరిగి పెద్దవాడయ్యి సువార్త చెప్పి దేవుని కుమారుడిగా పిలువబడి మరి మన కొరకు హింసించబడి చంపబడ్డాడు. కాబట్టి ఈయన్ని నమ్మండి, ఈయన దగ్గరికి రండి అని ఆ సువార్త లేదు అక్కడ. హల్లెలూయా, యేసు పుట్టెను, ఇంతే. ఆయన నీ కొరకు చనిపోయాడు, సువార్త చేసేటువంటి అవకాశం ఇచ్చాడు నీకు. కానీ నీవు అలాంటి పని చేయట్లేదు. ఆ కుమారుడే మరి మరి ఖర్జూరపు మట్టలతో ఆయన్ని ఆహ్వానించిన సందర్భం మనకు తెలుసు. కేవలం శిశువును చూచి ఆనందించటం కాదండి, ఆయన మరి శ్రమలు, మరి అలాగే మరణ పునరుద్ధానాల గురించి కూడా మనము గుర్తు చేసుకోవాలి. బాలుడు కాదు ఆయన,
ఇక బాలుడు కాదు ఆయన. బాలుడుగా ఉంటున్న రోజులు అయిపోయాయి. కాబట్టి మరి అనిలైనటువంటి అనిలకు ఆనందాన్ని కలగజేయటానికి చేసే పండగలుగా కనపడతా ఉన్నాయి. మరి అంతేకాదు, అసలైన ఆనందము ఆయన రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే వస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఆయన యొక్క రక్తంలో కడగబడితేనే ఆయనతో సహవాసం, లేదంటే లేదు. అలాగే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన మన మధ్య నివసించుటకు అని రాయబడింది. ఆయన ఎలాగొచ్చింది? ఆయన మన మధ్య నివాసించుటకు మరి ఈ లోకానికి వచ్చాడు. ఇది గమనించాలి. పరమును వీడి తన యొక్క ఆధిక్యతను తగ్గించుకొని నీకోసం వచ్చాడన్న సంగతి ఏమన్నా ఆ క్రిస్మస్ రోజు గుర్తుకొస్తుందా నీకు? ఆయన దీనుడుగా, దరిద్రుడుగా, మరి మన యొక్క పాపములను తొలగించడానికి వచ్చినవాడని ఆ పుట్టినరోజు రోజున తెలుసు కాబట్టి నీకు ఏమన్నా చెప్పగలుగుతున్నావా? అలాగే కాబట్టి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్రియులారా. ఆయన మన మధ్య కృపాసత్య సంపూర్ణుడుగా కనపడటానికి వచ్చాడు. మన మధ్యనే ఉన్నాడు. ఆయన నడిచాడు, తిన్నాడు, పడుకున్నాడు, పరిచర్య చేశాడు, ప్రార్థించాడు. అన్ని రకాల కార్యక్రమాలు మన వలనే ఆయన కూడా చేశాడు. దేవుడు మనుషుడైనాడు, కానీ మానవుడు దేవుడు కాలేడు కదా. దేవుడైతే దిగి వచ్చి మనుషుడయ్యాడు. కానీ మనం దేవుణ్ణి ఆరాధించి మరి దేవుని పోలికగా పుట్టామని చెప్పుకునే మనం దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఏమన్నా సిద్ధపాటు ఉందా? ఆయనైతే దేవుడై ఉండి తగ్గించుకొని వచ్చాడు. మనం మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళటానికి తగిన మార్గాలు ఏర్పాటు చేసినా వెళ్ళటం లేదు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవత్వము ఆయనలో కనపడుతుంది ప్రియులారా. అది దేవత్వం అనేది ఆయనలో కనపడుతూ ఉంది. సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినా కొంతమందిని చూడంగానే అయ్యా నేను దేవుణ్ణి చూసినట్టుంది అయ్యా నిన్ను చూస్తే అంటారు కొంతమంది. ఎందుకని అలాగ అంటారంటే అంత ప్రసన్న వదనంతో ఉంటారు. కాబట్టి ఆయన ఈ లోకానికి దేవత్వాన్ని ధరించుకొని వచ్చాడు. గలతీ పత్రిక 4:4లో కాలము సంపూర్ణమైనప్పుడు, కాబట్టి దేవుడు ఎందుకు పంపాడు, ఎప్పుడు పంపాడు అని అంటే ఈ వాక్యం తెలియజేస్తా ఉంది. కాలము సంపూర్ణమైపోతూ ఉంది, అంటే ఇక ముగియబోతూ ఉంది కాలం ముగిపోయే ముందు ఏం జరుగుద్దో ముందుగానే చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? నా యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే నోహ దినముల వలె ఉంటుంది అన్నాడు. నోహ దినాల్లో ఏం జరిగిందండి? జలప్రళయం వచ్చింది. అలా వస్తా నేను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నోహ దినాలను గుర్తు చేస్తూ ఉన్నాడు ఆనాటి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనుషులకు దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకానికి సంపూర్ణంగా మరి అయిపోతుంది ఇది అన్నప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపాడు. స్టార్ అంటే మనం చెప్పినట్టుగా స్వయం ప్రకాశం, దానంతట అదే ప్రకాశించగలదు. చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు, సూర్యుడు కూడా ఒక నక్షత్రం, ఎందుకంటే ఆయన స్వయం ప్రకాశం కలిగిన నక్షత్రాలు, మరి అలాగే సూర్యుడు, ఇవన్నీ కూడా. సూర్యుడు కూడా ఒక నక్షత్రం, కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి అంత వెలుగు వస్తుంది. మరి నక్షత్రాలు అయితే ఇంకా దూరంలో ఉంటాయి. భూమికైతే ఆ యొక్క చంద్రుడికైతే వెలుగు లేదు. ఈ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు అంటే ఆవర్తనం చెంది అద్దం మీద పడినప్పుడు దాని మీద నుంచి వచ్చిన లైటింగ్ ఇంకో చోట పడ్డట్టుగా మరి ఆ సూర్యకిరణాలు దాని మీద పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ యొక్క చంద్రుడు అనేటువంటి గ్రహము ప్రకాశిస్తూ ఉంది. అంతే, దానికి స్వయం ప్రకాశత లేదు, ఎప్పుడు ప్రకాశించడు. ఎప్పుడైతే సూర్యుడుకి ఆ యొక్క భూమికి మధ్యలో ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, అప్పుడు ఏమంటారు? దాన్ని అమావాస్య అంటారు, అంటే చీకటి అయిపోతుంది.
కాబట్టి స్వయం ప్రకాశం కాదు. కాబట్టి స్టార్ అనేది స్వయం ప్రకాశం. అలాగే మనం కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే జ్యోతుల్లాగా వెలగాలని, ఇంకెప్పుడు వెలుగుతూనే ఉండాలి. జ్యోతులు ఆరిపోతే ఏమవుతుంది? ఏమైందండి? బుద్ధి లేని కన్యకల యొక్క దీపాలు ఏమైనాయి? ఆరిపోయాయి. దేవుడు వాళ్ళని తీసుకున్నాడా? లోపలికి తీసుకున్నాడా? తీసుకోవాలి. కాబట్టి మనం కూడా ఆరిపోని దీపాల వలె, జ్యోతుల వలె, నిత్యము వెలుగుతున్నటువంటి సూర్యుని వలె, నక్షత్రాల వలె మనం కూడా వెలుగుతూ ఉండాలి, మండుతూ ఉండాలి, ఇతరులకు వెలుగును ఇచ్చేవారిగా ఉండాలి. కొందరు పేర్లు పెట్టుకుంటుంటారు. దేవుని యొక్క ప్రేమలో ఈ యొక్క పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క స్టార్లని పెట్టుకుంటుంటారు. సూపర్ స్టార్, లేకపోతే మెగాస్టార్, లేకపోతే రైజింగ్ స్టార్, లెజెండ్ స్టార్, రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు. ఎందుకు? ఆ పేర్ల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు ఏమైనా ప్రకాశిస్తారా? లోకానికి వెలుగైనటువంటి ప్రకాశించేటువంటి దేవుడిని వదిలేసి సాయంకాలం పూట మాత్రమే వెలిగేటువంటి ఒక స్టార్ని మనం తయారు చేసుకొని పగలాపేస్తాం. కానీ దేవుడు నిత్యము వెలుగుతూనే ఉంటాడు. అది పగలని లేదు, రాత్రి లేదు. మరి ఆకాశంలో స్టార్ ప్రత్యేకతలు చాలా కనపడతాయి మనకి. లోకంలో చర్చిల ముందు పెట్టే స్టార్స్ కాదు, ఆకాశంలో ఉన్నటువంటి స్టార్స్. యాక్చువల్గా దానికి 5 కోణాలు చెప్తున్నారు, కాదు. మనం కనుక ఇజ్రాయేల్ ఫ్లాగ్లో చూస్తే 6 కోణాలు నక్షత్రం మీకు కనపడుద్ది. అదే జనసేన పార్టీ గుర్తుగా కూడా ఆయన క్రిస్టియన్ కాబట్టి అలాంటి గుర్తును పెట్టుకున్నాడు. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. చాలామందికి అది తెలియకపోవచ్చు. దేవుని యొక్క ప్రేమలో మరి ఆకాశంలో అది ప్రకాశించింది. ఎవరు చూశారు దాన్ని? జ్ఞానులు చూశారు. అది ప్రకాశించేటువంటి నక్షత్రం. అంతేకాదు మరి దారి చూపింది అది. ఎవరికి? జ్ఞానులకి. ఎంతసేపు నడిచిందంటే అది 1 సంవత్సరంన్నర పాటు నడిచింది. వాళ్ళు సంవత్సరంన్నర నుంచి ప్రిపేర్ అయ్యి వస్తూ ఉన్నారు తూర్పు దేశం నుండి. పిల్లరా, మరి దారి చూపినటువంటి నక్షత్రం, ఆనందాన్ని ఇచ్చిన నక్షత్రం, మరి గమ్యాన్ని చేర్చిన నక్షత్రం, యేసు ప్రభు ఉన్న చోటకు వచ్చి ఆగిన నక్షత్రం. అది నడిపిస్తుంది. అది నాయన దేవుని మార్గాన్ని తెలియచేస్తుంది. అది దేవుని యొక్క వద్దకు మరి వెళ్ళేంత వరకు కూడా నిరంతరము ఆగకుండా వాళ్ళని నడిపిస్తూనే ఉంది. అదొక వెలుగు, అదొక లైటింగ్. ఆ లైటింగు వారి ముందుగా అది నడిచి వారిని నడిపించిందని మనము గొప్పగా చెప్పచ్చు. కానీ మనము పెట్టేటువంటి ఈ స్టార్స్ నీ సంఘంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకునే వాటన్నిటిని కూడా మనము అది ఆర్పుతూ ఉండాలి, వెలిగిస్తూ ఉండాలి. కంటిన్యూషన్గా పగలపూట లైట్ వేయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం. ఇంతకీ ఆ స్టార్ ఎవరు అసలు? చదవండి. ప్రకాశమానమైన వేకువ చుక్క. ఎవరైనా? యేసు ప్రభు. ఈ ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కని మనము చూడలేదు. కానీ ఏదో రొటీన్గా చాలామంది పిల్లల్ని మీరు అడగండి, స్టార్స్ని ఆకాశంలో చూసావా నువ్వు అంటే చూసావా అని చెప్పరు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు బయట పడుకున్నది లేదు, రాత్రులు పడుకుంది లేదు, చీకట్లో పడుకుంది లేదు, నక్షత్రాలను చూసింది లేదు, ఆనందించింది లేదు. ఇప్పుడు పోయింది. ఎవరు కూడా పిల్లలకి ఆకాశం చూపించి అన్నం పెట్టేవాళ్ళు లేరు. టీవీ, సెల్ ఫోన్ ఇచ్చి లేదా టీవీ పెట్టి అన్నం పెడతా ఉన్నారు. ఇదివరకు లాలిచ్చి పాలిచ్చి చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు పాడుతూ దాని గురించి వివరించేవాళ్ళు. ఇప్పుడు అయిపోయాయి. ఏ ఇంట్లో అన్నా ఈ పాటలు ఉన్నాయా? లేవు. అంతా టీవీ లేదా సెల్ ఫోన్, టీవీ లేదా సెల్ ఫోన్. ఈ రెండిట్లోనే కాలం గడుపుతూ పిల్లల్ని కూడా అలాగే పెంచుతూ ఉన్నారనేది వాస్తవం. కానీ ఆయన మరి వేకువ చుక్క. ఆ వేకువ చుక్క నిన్ను ఎప్పుడన్నా దర్శించావా? ప్రార్థించావా? ఆకాశం వైపు తిరిగి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా అసలు? కానీ వాళ్ళు చేశారు. ఆ రోజుల్లో మన జాతి మొత్తం రక్షణ పొందాలి అని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మన వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ద్వారా నక్షత్రము
ఫ్లిక్కింగ్ అయినట్టుగా కనపడుతుంది. అంటే అదే దిశలు మార్చుకుంటున్నట్టుగా కనపడుతుంది. యాక్చువల్గా అలా కాదు. వాతావరణాన్ని బట్టి ఆ యొక్క గాలి, దుమ్ము, ధూళిని కలుస్తాయి కాబట్టి ఆ టైంలో ఆ యొక్క స్టారు బ్లింక్ అయినట్టుగా కనపడతా ఉంటుంది. కానీ అది కాదు. అది ఇప్పుడు పగల కూడా ఉంటుంది. అది పగల కూడా నువ్వు చూడాలంటే బావిలోకి వెళ్ళి చూడాలి. బావి కొంచెం లోతుగా ఉంటుంది కాబట్టి, చీకటిగా ఉంటుంది కాబట్టి బావిలోకి వెళ్ళి చూస్తే నక్షత్రాలు కనపడతాయి. మామూలుగా అయితే మనకు కనపడవు. కారణం ఏంటంటే వెలుగు, కింద ఉన్న వెలుగులో నుంచి అవతల వైపు ఉన్న వెలుగును మనము చూడలేకపోతాం. ఎవరైనా అంతే. పిల్లరా, స్టార్ ముఖ్యమా మరి యేసు ముఖ్యమా అని ఆలోచన చేస్తే చాలామంది అనేది ఏంటంటే, మాకు యేసు కాదండి, మేము స్టారే ముఖ్యం. వాళ్ళకన్నా మేము పెద్ద స్టార్ పెట్టాలి, వాళ్ళకన్నా కాస్ట్లీది పెట్టాలి, వాళ్ళకన్నా సెమీ క్రిస్మస్ ఘనంగా చేయాలి. మాకు యేసుప్రభు కాదు ఘనం, మాకు మేము చేసే పండగ, కాస్ట్యూమ్స్, స్టేజీ, భోజనాలు, మరి క్రిస్మస్ తాత, చెట్లు, ఇవేనండి మాకు ప్రాధాన్యత. దేవుడు కాదు. కాబట్టి మనం నిద్రపోతూ ఉంటే దేవుడు అనేవాడు అసలు మనకి తెలియదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతాను. గ్లాన్నలు నడిపించిన నక్షత్రం గురించి దాని తర్వాత మాట్లాడుకుందాం పిల్లరా. కానీ యేసుని గురించి మరి దినదినము గుర్తుంచుకునేటట్టుగా ఉన్నావా నీ జీవితంలో? అలా చేస్తే మరి అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఏదైనా సరే పిల్లరా, కొంత సమయం మనం సంతోషంగా పండగ చేసుకుంటున్నాం. ఓన్లీ 12 hours పండగ ఇది. అంటే ఉదయం లేదా రాత్రి 12 గంటల నుంచి 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఒక మధ్యలో ఒక 12 hours మాత్రమే దేవుడి సన్నిధిలో లేదా పండగ గురించి మాట్లాడుకుంటాం. మిగతాదంతా మళ్ళీ మామూలుగానే ఉంటుంది. పుట్టినరోజుల్లాగానే మరి ఇది కూడా మరి బహుమానాలు ఇచ్చేటువంటి పండుగ, గిఫ్ట్లు ఇచ్చేటువంటి పండుగ. చాలా చర్చెస్ లేదా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అలా క్రిస్మస్ దినాలకి పంపిస్తూ ఉంటారు. చాలా పంపిస్తారు. బంగారు గొలుసులు కూడా వేసి పంపుతారు వాళ్ళు బాక్సులో. ఎందులో ఏముంటుందో తెలియదు, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చేస్తారు. అందులో ఆట వస్తువులు ఉంటాయి. మరి అలాగే పిల్లల యొక్క క్రిస్మస్ తాత బొమ్మలు, టోపీలు ఇవన్నీ కూడా పెట్టి పంపిస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి అయితే బంగారు గొలుసు వచ్చిందంటే ఒకసారి ఒక బాక్స్లో. అలాగా బహుమానాలు పంచేటువంటి పండగగా ఉంది. ఆయన పుట్టాడు అనేది నిజమే, అదని అనలేము. మరి నీ వారందరూ యేసు ప్రభువుని నమ్మారా, రక్షణ పొందారా, అలాంటి ఆరాధన చేస్తూ ఉన్నారా? చేయాలని ఆశపడతాం. అలాగే నీ కుటుంబం మొత్తం కూడా రేపు జరిగే క్రిస్మస్లో కుటుంబం మొత్తం కనబడును గాక. అందరూ దేవుడి చిత్తమైతే యేసు ప్రభు నాలో పుట్టాడు, నాకు రక్షణ కావాలని అడుగుదురు గాక. అంతే తప్ప ఏదో పండగలాగా చేసుకొని పలావ్ వండుకొని తినటం కాదు. ప్రభువారిని ప్రేమించండి, ఆనందించండి. ఆయన వేకువ చుక్క, ప్రకాశించేటువంటి దేవుడు. కాబట్టి ఆ ప్రకాశంలో మనం ఉంటే పాపంలో పడకుండా ఉంటాం. అలాంటి పాపం నువ్వు నీ కుటుంబీకులు ఎవరు చేయకుండా ఉండదురుగాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.